దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నా వీడియోస్‌ని షేర్ చేయండి. ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ సొసైటీపై ప్రపంచీకరణ ప్రభావాలు. ప్రపంచ స్థాయిలో ప్రజల సాంస్కృతిక విలువలను ఏకీకృతం చేసి, సమీకరించే పోటీ ప్రపంచంలో గ్లోబలైజేషన్ ఒక ముఖ్యమైన అంశం. వేగవంతమైన సాంకేతిక పురోగతి యుగంలో ప్రపంచీకరణ ప్రక్రియ కారణంగా అనేక దేశాలు ఏకీకృతం అయ్యాయి మరియు రూపాంతరం చెందాయి. ప్రపంచీకరణ దేశాల సాంస్కృతిక, సామాజిక, ద్రవ్య, రాజకీయ మరియు మత జీవితంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. సమృద్ధిగా ఉన్న సైద్ధాంతిక అధ్యయనాలు ప్రపంచీకరణ అనేక సాంస్కృతిక సమస్యలను లేవనెత్తే జనాభా యొక్క సాంస్కృతిక జీవితంలో మధ్యవర్తిత్వం వహిస్తుందని నిరూపించింది. రాబర్ట్సన్ 1992. విస్తృత కోణంలో గ్లోబలైజేషన్ అనే పదం అంటే సమాచార, ఆలోచనలు, సాంకేతికతలు, వస్తువులు, సేవలు, మూలధనం, ఆర్థిక మరియు ప్రజల క్రాస్ కంట్రీ ప్రవాహాల ద్వారా ఆర్థిక వ్యవస్థలు మరియు సమాజాల కలయిక. ఆలోచనలు, కమ్యూనికేషన్, టెక్నాలజీ, మూలధనం, ప్రజలు, ఫైనాన్స్, వస్తువులు, సేవలు మరియు సమాచారం యొక్క సరిహద్దు ప్రవాహాల ద్వారా సమాజాలు మరియు ఆర్థిక వ్యవస్థలు కలిసిపోయే ప్రక్రియగా గ్లోబలైజేషన్ సిద్ధాంతకర్తలు వర్ణించారు. భారతదేశంలో ప్రపంచీకరణ యొక్క కోణాలు క్రాస్ కంట్రీ ఇన్కార్పొరేషన్ అనేక అంశాలను కలిగి ఉంది మరియు రాజకీయ, సాంస్కృతిక, సామాజిక మరియు లేదా ఆర్థికంగా ఉంటుంది. ఇవన్నీ సమాన ప్రపంచీకరణ. ఏదేమైనా, ఆర్థిక సమైక్యత అత్యంత సాధారణ అంశాలు. ఆర్థిక సమైక్యత ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తుంది. మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచీకరణ యొక్క ప్రారంభ పోకడలు అనేక అవరోధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా తగ్గాయి. ఇవి వస్తువులు మరియు సేవల కదలికను పరిమితం చేశాయి. వాస్తవానికి సాంస్కృతిక మరియు సామాజిక సమైక్యత ఆర్థిక సమైక్యత కంటే ఎక్కువ. గ్లోబలైజేషన్ కంపెనీ స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో పోటీతత్వాన్ని పెంచుతుంది. ఇది కంపెనీ నిర్వహణ మరియు ప్రభుత్వాలు ఉత్పాదకత, నాణ్యత మరియు ఆవిష్కరణలకు సంబంధించి కార్మిక ప్రభావాన్ని పెంచడానికి రూపొందించిన వ్యూహాలను స్వీకరించడానికి దారితీస్తుంది. సాధారణంగా ప్రపంచీకరణలో అంతర్జాతీయ పోటీకి తెరతీసే మరియు అంతర్జాతీయ మూలధనంతో విభేదించని ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి. పర్యవసానంగా ప్రపంచీకరణ తరచుగా మార్కెట్ల సరళీకరణ మరియు ఉత్పాదక ఆస్తుల ప్రైవేటీకరణతో ఉంటుంది. కానీ ప్రపంచీకరణ నిరుద్యోగానికి దారితీస్తుంది, సాధారణ ఉపాధి పెరుగుతుంది మరియు కార్మిక కదలికలను బలహీనపరుస్తుంది. వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి మరియు పోటీ ప్రయోజనాన్ని పొందటానికి గ్లోబలైజేషన్ దేశాలు తమ సాంస్కృతిక విలువలు మరియు ఆర్థిక మార్పిడిలను పంచుకోగలవని గ్రహించాయని సైద్ధాంతిక సాహిత్యం సూచిస్తుంది. ప్రపంచీకరణ యొక్క ఉత్సాహం గ్లోబల్ ఎకానమీ యొక్క యోగ్యతలకు అనుగుణంగా ప్రభుత్వాలను కూడా అమలు చేసింది. నిర్వహణ అధ్యయనాలు ప్రపంచీకరణ ప్రక్రియను నిర్వచించాయి. ఈ రోజుల్లో ప్రతి వ్యాఖ్యాత యొక్క పెదవులపై గ్లోబలైజేషన్ ఒక పదం అని ఫ్రేజర్ 2007 వివరించాడు. కానీ సంతృప్తికరంగా నిర్వచించడం చాలా కష్టం, ఎందుకంటే ఇది ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక మరియు పర్యావరణం వంటి అనేక విభిన్న సందర్భాలలో పుడుతుంది. అక్టేరు జాన్ ఎండి 2006 ప్రపంచీకరణ అనేది ఆర్థిక రంగంలో దేశాలు మరియు ప్రాంతాల యొక్క పరస్పర అనుసంధానం, ముఖ్యంగా వాణిజ్య ఆర్థిక ప్రవాహాలు మరియు బహుళ జాతి సంస్థలని పేర్కొంది. ప్రపంచీకరణ భావన అంటే ప్రపంచం చిన్నదిగా, పెద్దదిగా మారుతోంది. సంస్థల సరిహద్దు కార్యకలాపాల సరళిని అభివృద్ధి చేయడానికి ప్రపంచీకరణ దోహదపడుతుందని, ఉత్పత్తి, అభివృద్ధి, ఉత్పత్తి, సోర్సింగ్ మరియు మార్కెటింగ్ కోసం అంతర్జాతీయ పెట్టుబడులు, వాణిజ్యం మరియు వ్యూహాత్మక పొత్తులను కలిగి ఉంటుందని అక్టేరు జాన్. ఈ అంతర్జాతీయ కార్యకలాపాల కంపెనీలు కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి,
వారి సాంకేతిక మరియు సంస్థాగత ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి మరియు వ్యాపార ఖర్చులు మరియు నష్టాలను తగ్గించడానికి. ఇతర సిద్ధాంతకర్తలు ప్రపంచీకరణ అనేది ఒక సామాజిక దృగ్విషయం, ఇది భౌగోళిక సరిహద్దును అనేక విభిన్న సమస్యల పరంగా నిర్వచిస్తుంది. బ్రింక్మన్ 2002 ప్రకారం ప్రపంచీకరణ ఒక విజయకాంతిగా, ప్రపంచంలోని ప్రతి మూలలోనూ పెట్టుబడిదారీ విధానం చొచ్చుకుపోవడంతో ప్రపంచ జనాభా అంతర్జాతీయ కార్మిక మరియు మార్కెట్ ఆర్థిక వ్యవస్థ యొక్క ఫలాలలో పాల్గొనే అవకాశాన్ని తీసుకువచ్చింది. ఆలీ 2015 ప్రపంచీకరణను దేశాల మధ్య వేగవంతమైన ఆర్థిక, సాంస్కృతిక మరియు సంస్థాగత సమైక్యత ప్రక్రియగా వివరించింది. వాణిజ్యం, పెట్టుబడి మరియు మూలధన ప్రవాహం, సాంకేతిక పురోగతులు మరియు అంతర్జాతీయ ప్రమాణాల వైపు సమీకరించటానికి ఒత్తిడి చేయడం ద్వారా ఈ సంఘం నడుస్తుంది. గ్లోబలైజేషన్ దేశాల మధ్య అడ్డంకులను తగ్గించింది, తద్వారా దేశాల మధ్య ఆర్థిక పోటీ బలోపేతం, అధునాతన నిర్వహణ పద్ధతులు మరియు కొత్త రకాల పని సంస్థల వ్యాప్తి మరియు అంతర్జాతీయంగా ఆమోదించబడిన కార్మిక ప్రమాణాలను పంచుకోవడం. గ్లోబలైజేషన్ మరియు ఇండియన్ సొసైటీ ప్రపంచీకరణ యొక్క సవాళ్లు మరియు దాని ప్రభావాలు పర్యావరణంలో మార్పు సానుకూల మరియు ప్రతికూల అంశాలను కలిగి ఉందని చాలా మంది సిద్ధాంతకర్తలు నొక్కి చెప్పారు. హారిస్ 2002. ఇవి యథాతథ మార్పు వైపు డ్రైవింగ్ లేదా నిరోధక శక్తులను ప్రేరేపిస్తాయి. ప్రపంచీకరణ మరియు ప్రపంచ సంస్థ యొక్క వ్యాప్తి రెండింటికి సంబంధించి ఇది చాలా స్పష్టంగా ఉంది. ప్రపంచీకరణను వేగవంతం చేసే 4 అంశాలు ఉన్నాయి. మార్కెట్ అత్యవసరం, ఉచిత, కన్వర్టిబుల్ కరెన్సీలు, బ్యాంకింగ్కు బహిరంగ ప్రవేశం మరియు చట్టం ద్వారా అమలు చేయగల ఒప్పందాల ద్వారా వర్గీకరించబడిన పెద్ద, బహుళ జాతి మార్కెట్ల జాతీయ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం. వనరుల అత్యవసరం, దేశాల పరస్పర ఆధారపడడం మరియు వాటి కార్యకలాపాలు ఒకదానిపై ఒకటి పెరగడం, సహజ వనరుల క్షీణత, వ్యవసాయ యోగ్యమైన భూమి, ఖనిజ వనరులు మరియు సంపద యొక్క తప్పుడు పంపిణీ, అలాగే అధిక జనాభా. అభివృద్ధి చెందని దేశాలకు సంపన్న దేశాల మూలధనం, సాంకేతికత మరియు మెదడు శక్తి అవసరం. మొదటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు క్రమంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సహజ మరియు మానవ వనరులపై ఆధారపడి ఉంటాయి. ఐటీ అత్యవసరం, గ్లోబల్ కమ్యూనికేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆధునీకరణలు విశ్వీకరణ లేదా ప్లానరైజేషన్ వైపు దోహదం చేస్తాయి. పర్యావరణ అత్యవసరం, గ్లోబలైజేషన్ దేశాల పర్యావరణాలు మరియు పరిసరాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది, అలాంటి ఆందోళనలతో సంబంధం లేకుండా దోపిడీ చేయకుండా ప్రతికూల ప్రభావాలను తగ్గించే రక్షణలను కలిగి ఉండాలి. ప్రపంచీకరణకు భారతదేశం ప్రధాన రవాణాదారు. భారత ప్రభుత్వం 1991లో తన ఆర్థిక విధానంలో పెద్ద మార్పులు చేసింది, దీని ద్వారా దేశంలోని ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను అనుమతించింది. దీని ఫలితంగా భారతీయ పరిశ్రమ యొక్క ప్రపంచీకరణ పెద్ద ఎత్తున సంభవించింది. భారతదేశంలో విదేశీ మారక ద్రవ్యం నేతృత్వంలోని పెద్ద సంక్షోభం కారణంగా 19వ శతాబ్దంలో ఆర్థిక విస్తరణ గమనించబడింది. దేశీయ ఆర్థిక వ్యవస్థ యొక్క సరళీకరణ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారతదేశాన్ని మెరుగుపరచడం స్థూల జాతీయోత్పత్తి జీడీపీ వృద్ధి రేటుని పెంచడానికి సహాయపడింది, ఇది ప్రపంచ స్థాయిలో మంచి స్థానాన్ని సంపాదించింది. భారతీయ పరిశ్రమలో ప్రపంచీకరణ యొక్క ప్రభావాలు గమనించవచ్చు, ఎందుకంటే ఈ ప్రక్రియ ముఖ్యంగా బిపిఓ, శాశ్వత, పెట్రోలియం మరియు తయారీ పరిశ్రమలలో పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులను పరిశ్రమలోకి తీసుకువచ్చింది. ఫలితంగా వారు భారత ఆర్థిక వ్యవస్థను చాలా గణనీయంగా పెంచారు. భారతీయ పరిశ్రమలో ప్రపంచీకరణ యొక్క ప్రభావాల యొక్క ప్రయోజనాలు ఏమిటంటే, అనేక విదేశీ కంపెనీలు భారతదేశంలో ముఖ్యంగా శాశ్వత, బిపిఓ, పెట్రోలియం, తయారీ మరియు రసాయన రంగాలలో పరిశ్రమలను స్థాపించాయి మరియు ఇది భారతీయ ప్రజలకు ఉపాధికి గొప్ప అవకాశాలను అందించడానికి సహాయపడింది. దేశంలో నిరుద్యోగం మరియు పేదరికం స్థాయిని తగ్గించడానికి ఇది సహాయపడింది. భారతదేశంలో ప్రపంచీకరణ యొక్క ప్రధాన శక్తులు అవుట్సోర్స్ చేసిన ఐటీ మరియు బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ సేవల అభివృద్ధిలో ఉన్నాయని గమనించవచ్చు.
గత చాలా సంవత్సరాల నుండి యుఎస్ మరియు ఐరోపాలోని వినియోగదారులకు సేవ చేయడానికి స్థానిక మరియు విదేశీ కంపెనీలు నియమించిన భారతదేశంలో నైపుణ్యం కలిగిన నిపుణుల పెరుగుదల ఉంది. ఈ దేశాలు భారతదేశం యొక్క తక్కువ ఖర్చుతో కానీ అధిక ప్రతిభావంతులైన మరియు ఇంగ్లీష్ మాట్లాడే శ్రామిక శక్తిని సద్వినియోగం చేసుకుంటాయి మరియు వాయిస్ ఓవర్ విఓఐపి, ఈమెయిల్ మరియు ఇంటర్నెట్ వంటి గ్లోబల్ కమ్యూనికేషన్ టెక్నాలజీలను ఉపయోగించుకుంటాయి. అంతర్జాతీయ సంస్థలు స్థాపించడం ద్వారా వారి వ్యయ స్థావరాన్ని తగ్గించగలిగాయి. భారతదేశంలో అవుట్సోర్స్ చేసిన నాలెడ్జ్ వర్కర్ ఆపరేషన్స్. విదేశీ కంపెనీలు తమతో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చాయి మరియు ఇది భారతీయ పరిశ్రమను మరింత సాంకేతికంగా అభివృద్ధి చేసింది. భారతదేశంలో గ్లోబలైజేషన్ భారత మార్కెట్లో ప్రవేశించిన సంస్థలకు ప్రయోజనకరంగా ఉంది. భారతదేశం తన ఆర్థిక స్థితిని పెంచడానికి 5 ముఖ్యమైన రంగాలపై దృష్టి పెట్టాలని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు. ఈ రంగాలలో సాంకేతిక వ్యవస్థాపకత, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు కొత్త వ్యాపార ప్రారంభాలు, నాణ్యత నిర్వహణ యొక్క ప్రాముఖ్యత, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త అవకాశాలు మరియు ఆర్థిక సంస్థల ప్రైవేటీకరణ ఉన్నాయి. ఎగుమతి మరియు దిగుమతి కార్యకలాపాల పరంగా అనేక భారతీయ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించాయి మరియు ఫాస్ట్ ఫుడ్, పానీయాలు మరియు క్రీడా దుస్తులు మరియు వస్త్ర పరిశ్రమల వంటి ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధి చెందాయి. దేశం యొక్క మొత్తం వార్షిక ఎగుమతులలో వ్యవసాయ ఎగుమతులు 13 నుండి 30 వరకు ఉన్నాయని రికార్డులు సూచించాయి. 2001లో $6 మిలియన్లకు పైగా విలువైన వ్యవసాయ ఉత్పత్తులు దేశం నుండి ఎగుమతి చేయబడ్డాయి. వీటిలో సముద్ర ఉత్పత్తులకు మాత్రమే దోహదపడింది. ఇటీవలి సంవత్సరాల్లో సముద్ర ఉత్పత్తులు మొత్తం వ్యవసాయ ఎగుమతులకు అతిపెద్ద సహకారిగా నిలిచాయి. మొత్తం వ్యవసాయ ఎగుమతులలో 5వ వంతు దేశానికి చెందినది. తరుణధాన్యాలు, ఎక్కువగా బాస్మతి బియ్యం మరియు నాన్ బాస్మతి బియ్యం, నూనె విత్తనాలు, టీ మరియు కాఫీ ఇతర ప్రముఖ ఉత్పత్తులు. వీటిలో ప్రతి ఒక్కటి దేశాల మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో దాదాపు 5 నుండి 10% వరకు ఉన్నాయి. గ్లోబలైజేషన్ భారతదేశంలో ఆహార పదార్థాల ఎగుమతిని వేగవంతం చేసింది. మాన్సన్, పాశ్చాత్య ఫాస్ట్ ఫుడ్, సోడా మరియు కూల్ డ్రింక్స్ వినియోగం పెరిగింది. ఇది ప్రజారోగ్య సంక్షోభానికి దారితీస్తుంది. భారతదేశం యొక్క గొప్ప జీవ వైవిధ్యం స్థానికంగా లభించే సంస్థల నుండి తయారు చేసిన అనేక ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించింది. కానీ పెద్ద ప్రకటన ప్రచారాలతో చాలా మార్కెటింగ్ ప్రజలను వారి ఉత్పత్తులను ఆశ్రయించడానికి దారి తీస్తుంది. మస్కారెన్హాస్ 2003. మూర్తి, భారతీయ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నాయి. ప్రపంచీకరణ భారతదేశంలో ప్రపంచీకరణ యొక్క సాంకేతిక మరియు సాంస్కృతిక ప్రభావం ప్రపంచీకరణ ప్రక్రియతో పట్టణ జనాభాలో 1991 నుండి పట్టణ జనాభాలో 2009 కు టెలివిజన్కు ప్రవేశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా శాటిలైట్ టెలివిజన్కు పెరిగిన మార్కెట్ ఉంది. నగరాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ప్రతిచోటా ఉంది మరియు గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సదుపాయాలను విస్తరించింది. భారతదేశ పట్టణ ప్రాంతాల్లో గ్లోబల్ ఫుడ్ చైన్ రెస్టారెంట్ల పెరుగుదల ఉంది. ప్రతి నగరాల్లో అధిక మల్టీప్లెక్స్ మూవీ హాల్స్, పెద్ద షాపింగ్ మాల్స్ మరియు ఎత్తైన నివాసాలు కనిపిస్తాయి. భారతదేశంలో వినోద రంగానికి ప్రపంచ మార్కెట్ ఉంది. ఆర్థిక సరళీకరణ తరువాత బాలీవుడ్ తన ప్రాంతాన్ని విస్తరించింది మరియు ప్రపంచ స్థాయిలో ప్రధాన ఉనికిని చూపించింది. పరిశ్రమ మరింత ప్రపంచ మరియు ఆధునికంగా మారడానికి కొత్త మార్గాలను అన్వేషించడం ప్రారంభించింది. భారతదేశంలో ఆధునికతను పాశ్చాత్య దేశాలతో గమనించవచ్చు. అందువల్ల పాశ్చాత్య తత్వశాస్త్రం బాలీవుడ్ చిత్రాలలో చేర్చడం ప్రారంభమైంది. ఈ కొత్త సాంస్కృతిక సందేశాలు భారతీయ జనాభాకు చేరడం ప్రారంభించడంతో భారతీయ సినీ ప్రేక్షకులు వారి సాంప్రదాయ భారతీయ సాంస్కృతిక భావజాలాన్ని తిరిగి అంచనా వేయడానికి ముందుకు వచ్చారు. బాలీవుడ్ సినిమాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో పంపిణీ చేయబడతాయి మరియు అంగీకరించబడతాయి. పెద్ద అంతర్జాతీయ సంస్థలు వాల్ట్ డిజ్నీ, 20వ సెంచరీ ఫాక్స్ మరియు కొలంబియా పిక్చర్స్ ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి.
ప్రసిద్ధ అంతర్జాతీయ బ్రాండ్లైన అర్మానీ, గూచీ, నైక్ మరియు ఒమేగా కూడా భారతీయుల ఫ్యాషన్ స్టేట్మెంట్ మార్చడంతో భారత మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నాయి. భారతదేశంలో విద్యపై ప్రపంచీకరణ ప్రభావం. ప్రపంచీకరణ కారణంగా విద్యా రంగంలో అక్షరాస్యత రేటు అధికంగా మారడం మరియు విదేశీ విశ్వవిద్యాలయాలు వివిధ భారతీయ విశ్వవిద్యాలయాలతో సహకరిస్తున్నాయి. భారతీయ విద్యా వ్యవస్థ సమాచార సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రపంచీకరణ సవాళ్లను ఎదుర్కొంటుంది మరియు ఇది అభివృద్ధి విద్యలో కొత్త నమూనాల మార్పులకు అవకాశాలను అందిస్తుంది. పారిశ్రామిక సమాజం నుండి సమాచార సమాజానికి మారినప్పుడు అధికారిక, అనధికారిక మరియు అనధికారిక విద్య మధ్య వ్యత్యాసం అంతరించిపోతుంది. గ్లోబలైజేషన్, ఈ-లెర్నింగ్, ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మరియు ఓవర్సీస్ ట్రైనింగ్ వంటి కొత్త సాధనాలు మరియు పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ప్రపంచీకరణ ద్వారా మహిళలు ఉద్యోగ ఎంపికల కోసం కొన్ని అవకాశాలను పొందారని మరియు మానవ హక్కులలో భాగంగా మహిళల హక్కులను గుర్తించారని ప్రస్తుత భారతీయ సమాజంలో గమనించవచ్చు. వారి సాధికారత, ప్రపంచ సంఘీభావం మరియు సమన్వయం ద్వారా ఉపాధి పరిస్థితులను మెరుగుపరిచేందుకు గణనీయమైన అవకాశాలు మరియు అవకాశాలను ఇచ్చింది. కంప్యూటర్ మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానాల పెరుగుదల మహిళలకు మెరుగైన వేతనం, ఫ్లెక్స్ టైమింగ్లు మరియు ఇంటిలో మరియు కార్పొరేట్ స్థాయిలో వారి పాత్ర మరియు స్థితిని చర్చించే సామర్థ్యాన్ని కలిగి ఉందని కనుగొనబడింది. ఈ ప్రక్రియ గ్రామీణ మరియు పట్టణ భారతీయ నిరుద్యోగం, మురికివాడల రాజధానుల పెరుగుదల మరియు ఉగ్రవాద కార్యకలాపాల ముప్పు వంటి అసమానతలను, ప్రపంచీకరణ యొక్క కొన్ని ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంది. గ్లోబలైజేషన్ విదేశీ కంపెనీలు మరియు దేశీయ కంపెనీల మధ్య భారత మార్కెట్లో పోటీని పెంచింది. భారతీయ వస్తువుల కంటే విదేశీ వస్తువులు మెరుగ్గా ఉండడంతో వినియోగదారుడు విదేశీ వస్తువులను కొనడానికి ఇష్టపడతారు. ఇది భారతీయ పరిశ్రమ సంస్థల లాభాల మొత్తాన్ని తగ్గించింది. ఇది ప్రధానంగా శాశ్వత, తయారీ, రసాయన మరియు ఉక్కు పరిశ్రమలలో జరిగింది. భారతీయ పరిశ్రమపై గ్లోబలైజేషన్ యొక్క ప్రతికూల ప్రభావాలు ఏమిటంటే, సాంకేతిక పరిజ్ఞానం రావడంతో అవసరమైన శ్రమల సంఖ్య తగ్గుతుంది మరియు దీని ఫలితంగా నిరుద్యోగం పెరుగుతుంది, ముఖ్యంగా శాశ్వత, రసాయన, తయారీ మరియు సిమెంటు పరిశ్రమల రంగంలో. భారతదేశంలో పేదలుగా ఉన్న కొంతమంది వర్గాలకు ప్రపంచీకరణ ప్రయోజనం లభించదు. ధనవంతులు మరియు పేదల మధ్య పెరిగిన అంతరం కొన్ని నేర కార్యకలాపాలకు దారితీస్తుంది. వ్యాపారం యొక్క నైతిక బాధ్యత తగ్గించబడింది. భారతదేశంలో ప్రపంచీకరణ యొక్క మరొక ప్రధాన ప్రతికూల ప్రభావం ఏమిటంటే, భారతదేశ యువకులు తమ అధ్యయనాలను చాలా ముందుగానే వదిలివేసి కాల్ సెంటర్లలో చేరడం, మార్పులేని పనితో అలవాటు పడిన తరువాత వారి సామాజిక జీవితాన్ని తగ్గించుకుని వేగంగా డబ్బు సంపాదించడం. ప్రతిరోజు ఉపయోగించదగిన వస్తువుల పెరుగుదల ఉంది. ఇది సాంస్కృతిక అంశంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వివాహ సంస్థ వేగంగా పెరుగుతోంది. వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి బదులు ఎక్కువ మంది విడాకుల కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ప్రపంచీకరణ భారతదేశ మత పరిస్థితులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. గ్లోబలైజేషన్ అజేవాది మరియు నాస్తికుడైన జనాభాను పెంచింది. ప్రార్థనా స్థలాలను సందర్శించే ప్రజలు సమయం తగ్గుతున్నారు. ప్రపంచీకరణ దేశంలో జాతీయత మరియు దేశభక్తిని తగ్గించింది. ప్రస్తుత వ్యాపార వాతావరణంలో గ్లోబలైజేషన్ కారకాన్ని ప్రేరేపిస్తుందని చెప్పవచ్చు. ప్రపంచీకరణ, వలసలు, పునరావాసం, కార్మిక కొరత, పోటీ మరియు నైపుణ్యాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం వంటి మార్పుల వల్ల కంపెనీలకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. సాంప్రదాయ కార్మిక సంబంధాలు పూర్తిగా కొత్త మరియు చాలా డైనమిక్ పరిస్థితులను ఎదుర్కోవలసి ఉన్నందున ప్రపంచీకరణ సామాజిక భాగస్వాముల వైఖరిని శక్తివంతంగా ప్రభావితం చేస్తుంది. రాజకీయ రంగంలో ప్రపంచీకరణ పేదరికం, పౌష్టికాహార లోపం, నిరక్షరాస్యత, అనారోగ్యం మరియు సరిహద్దు ఉగ్రవాదం మరియు ప్రపంచ ఉగ్రవాదంపై నిర్మూలనకు సహాయపడుతుంది.
మహిళల స్థితిగతుల నేపథ్యంలో ప్రపంచీకరణ అనేది పిల్లలను పెంపకం మరియు సంరక్షణను వెనుక మైదానానికి తీసుకువెళ్లడం మరియు వివిధ వైవిధ్యభరితమైన వృత్తులను చేపట్టడం మరియు వారి జీవనాన్ని చాలా ఉత్సాహంగా మరియు సజీవంగా మార్చడం వంటి మహిళల విధుల యొక్క మూస పద్ధతిని బహిష్కరించడాన్ని సూచిస్తుంది. కాలుష్యం మరియు స్వచ్ఛత మరియు అంటరానితనం యొక్క నిర్మూలన మరియు వారితో ముడిపడి ఉన్న అనేక సామాజిక సాంస్కృతిక మరియు ఆర్థిక వైకల్యాల ఆలోచనలను సడలించడం ద్వారా సాంస్కృతిక సజాతీయతను ప్రోత్సహించడంలో షెడ్యూల్ కుల ప్రజలకు గ్లోబలైజేషన్ ప్రయోజనం చేకూరుస్తుంది. వస్తువుల ప్రపంచీకరణ పాశ్చాత్య బ్రాండ్ పేర్లకు భారతదేశంలో ఉత్సాహాన్ని పట్టింది. వినియోగదారుల మనస్తత్వం జాగ్రత్తగా పెంపొందించబడింది. ఇది పొదుపు ధోరణిపై లేదా దేశీయ మూలధన సంచితంపై ప్రతికూల ప్రభావానికి దారితీస్తుంది. చివరగా, భారతీయ దృష్టాంతంలో ప్రపంచీకరణ వినియోగదారుల రుణ సమాజాన్ని అభివృద్ధి చేసింది. ఈ రోజు ప్రజలు తగినంత కొనుగోలు శక్తి లేకపోయినా వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేయవచ్చు మరియు ప్రపంచీకరణ యుగంలో రుణం పెంచే అవకాశం సులభమైంది. క్రెడిట్ కార్డులు వినియోగదారులకు ప్రోత్సాహాన్ని ఇచ్చాయి మరియు అనేక గృహాలను రుణపడి ఉన్నాయి. అదే సమయంలో ప్రపంచీకరణ భారతదేశంలో మాస్ మీడియాపై అననుకూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం సంఘటనలు మరియు జరుగుతున్న వాస్తవిక కవరేజీకి ఎక్కువ ప్రాముఖ్యత లేదు ఎందుకంటే ఇది వార్తాపత్రిక లేదా టీవీ ఛానల్ యొక్క స్థితిని నిర్ణయించదు. గ్లోబలైజేషన్ భారతదేశంలో పాత్రికేయ నీతిని ఉల్లంఘించింది. సంగ్రహంగా చెప్పాలంటే, ప్రపంచీకరణ ప్రక్రియ ప్రపంచ ప్రజల పారిశ్రామిక సరళిని మార్చింది మరియు ఇది భారత వాణిజ్య వ్యవస్థపై విపరీతమైన ప్రభావాన్ని చూపింది. ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక నిర్మాణాల ప్రపంచీకరణ అన్ని యుగాలలో జరిగింది. గతంలో ప్రక్రియ యొక్క వేగం నెమ్మదిగా ఉంది. ఈ రోజు సమాచార సాంకేతిక పరిజ్ఞానం ప్రారంభించడంతో కొత్త కమ్యూనికేషన్ మార్గాలు ప్రపంచాన్ని చాలా చిన్న ప్రదేశంగా మార్చాయి. ఈ ప్రక్రియతో పెద్ద మార్కెట్ స్థలం ఉంది. గ్లోబలైజేషన్ ఫలితంగా అనేక రకాల వస్తువుల ఉత్పత్తి పెరిగింది. ఐమైన్చలు ప్రపంచవ్యాప్తంగా తయారీ కర్మాగారాలను స్థాపించాయి. ఇది సానుకూల ప్రభావాలను కలిగి ఉంది మరియు భారతదేశం అనేక అడ్డంకులను అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రపంచ విధానాలను అవలంబిస్తుంది. భారతదేశం అంతర్జాతీయ గుర్తింపును పొందుతోంది మరియు ఆర్థిక మరియు రాజకీయ రంగాలలో